ఇలా వెళ్ళిన వల్ల మళ్ళీ తిరిగి ఇలా వచ్చాము. హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మేము భూపాలపల్లికి వెళ్తున్నాం. ఎందుకనంటే మేము గడుతున్న ఇల్లు భూమి ఉంటుంది కదా, అది రిజిస్ట్రేషన్ కోసమని భూపాలపల్లికి వెళ్తున్నాం. నేను మా బాబాయ్. ఎండనైతే బీభత్సంగా పడుతుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మేము ఇట్లా పోయినాము, ఎంత మంచిగా వెళ్తున్నామో చూడండి. ఇప్పుడైతే 11 అవుతుంది. నేనైతే టవల్ కట్టుకున్నా, మా బాబాయ్ అయితే మంచిగా హెల్మెట్ పెట్టుకున్నాడు. 20 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చుడేమో రాలేదో కానీ మస్తు అంటే మస్తు దాహం వేసింది. సో ఇక్కడ ఒక స్టాప్ చేసినాము. ఇక్కడ ఎండ చూడండి ఎట్లా పడుతుందో, బీభత్సంగా పడుతుంది. అసలు ఎందుకు వచ్చినాం రా నాయన అని అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు ఎండ పడుతుంది. మేము వెళ్ళిన పని అయితే ఇంకా కాలేదు. సో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే టైంకి 1 అవుతుంది. చూడండి మంచి ఎండ పడుతుంది బీభత్సంగా. ఎంత వేడంటే అంత వేడొస్తుంది. మీరు దయచేసి ఎండకైతే జర్నీ చేయకండి. మాకైతే ఘోరం అయిపోయింది. డిహైడ్రేట్, ఎన్ని వాటర్ తాగినా డిహైడ్రేట్ అయిపోతున్నాం. మస్తు అంటే మస్తు వాటర్ తాగినాము, మస్తు జ్యూసెస్ తాగినాము. ఎందుకంటే కూల్గా ఉండడానికి, హైడ్రేట్గా ఉండాలి అని చెప్పేసి చాలా ఖర్చు పెట్టినాం. ఓన్లీ వాటర్ బాటిల్స్ జ్యూసెస్కే మస్తు ఖర్చు పెట్టినాము. ఎంత కేర్ఫుల్గా బయటికి వెళ్తే అంత మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్. అందరికీ జై శ్రీరామ్.